దొంగల పడ్డ 6 నెలలకి కుక్కల మురిగాయి అనే పాత సామెత ఒకటి ఉంది. ఇది కరెక్ట్గా వైసీపీకి సరిపోతుంది. ఎందుకనంటే 2025 జనవరి 11వ తేదీన పరకామణిలో పెంచెలయ్య అనే ఒక వ్యక్తి బంగారం దొంగతనం చేస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తరువాత వెంటనే అరెస్టు చేశారు, రిమాండ్కు పంపారు. అతని ఇళ్లలో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు సోదాలు చేశారు. 555 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 157 గ్రాముల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2025 జనవరి 11న. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? 2026 మార్చిలో ఉన్నాం. అంటే దాదాపుగా సంవత్సరం 2 నెలలు గడుస్తుంది. ఇప్పుడు వైసీపీ అప్పుడు సంవత్సరం 2 నెలల క్రితం జరిగినటువంటి కేసుని ఇప్పుడు సాక్షిలో ఒక హెడ్డింగ్గా వేసింది. పరకామణిలో దొంగలు కరెక్టే, పరకామణిలో దొంగలు కరెక్టే. ఎప్పుడు పడ్డారు? 2025లో పడ్డారు. ఓకే, దొరికిన వ్యక్తి పెంచలయ్య అనే వ్యక్తి. సో కొంచెం డీప్కి వెళ్తే వీళ్ళే తెగలాగితే డొంక బయటపడినట్టు ఉంది. ఇప్పుడు ఇది సాక్షి లాగిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఈ పెంచలయ్య అనే వ్యక్తి 2023లో భూమాన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత 3 లక్షల రూపాయలు లంచం తీసుకుని అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చాడు. అంతేకాదు ఈ గోల్డ్ నిల్వ చేసే స్టోరీకి అతన్ని ఇన్ఛార్జిగా చేసింది కూడా ఈ భూమాన కరుణాకర్ రెడ్డి. సో ఇప్పుడు బయటపడిందా అంటే భూమాన కరుణాకర్ రెడ్డి ఉన్న దగ్గర నుంచి కూడా దొంగతనాలు చేస్తూ వస్తున్నటువంటి పెంచలయ్య టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. ఎందుకని? అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డికి తొత్తుగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మారిపోయారు కాబట్టి ఇప్పుడు పగడ్బందీ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఈ పెంచలయ్య అదే కోణంలో నన్ను ఎవడూ పట్టుకోలేడనే ఉద్దేశంతో దొంగతనం చేస్తే నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. వాస్తవానికి పెంచలయ్య కదలిక మీద అనుమానం ఉండటంతో ఈ విషయం కొంతమంది ఉద్యోగులు బిఆర్ నాయుడికి ఇన్ఫార్మ్ చేస్తే బిఆర్ నాయుడు గారు ఏం చేశారంటే విజిలెన్స్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అతని మీద నిఘా పెట్టి ఒక కంట కనిపెట్టండి అని ఆదేశాలు ఇస్తే అప్పటి నుంచి ఆ వ్యక్తి మీద నిఘా పెడితే 2025 జనవరి 11వ తేదీన మాత్రం దొరకటం జరిగింది. ఇప్పుడు ఈ పెంచలయ్య అనే వ్యక్తిని పెట్టింది భూమాన కరుణాకర్ రెడ్డి. లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నది కూడా భూమాన కరుణాకర్ రెడ్డి మీదే. దొంగతనాలు దొరికిన వ్యక్తి కూడా నేను గతం నుంచి దొంగతనాలు చేస్తున్నానని ఒప్పుకున్నాడు. అంటే వైసీపీ హయాంలో కూడా దొంగతనం చేశాడు, కానీ ఎవరూ పట్టుకోలే. వైసీపీ హయాంలో చేశాడు. ఇప్పుడు 555 గ్రాముల బంగారం దొరికితే అది మొత్తం కూటమి వచ్చిన తర్వాత కొట్టేసింది కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో భూమాన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కొట్టేసింది. అసలు ఈ వ్యక్తిని అంటే జాయిన్ అయ్యి ఏడాది అవ్వకుండానే 2 ఏళ్ళు అవ్వకుండానే గోల్డ్ స్టోర్కి ఇన్ఛార్జిగా ఎందుకు పెట్టాడు భూమాన కరుణాకర్ రెడ్డి? భూమాన కరుణాకర్ రెడ్డి గోల్డ్ స్టోర్కి ఇన్ఛార్జిగా ఎందుకు పెట్టాడు? మీరు తీగలాగారు కాబట్టి ఇప్పుడు డొంక గదులుతుంది. ఇదో సాక్షిలో వచ్చిన కథనం ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మొదట సాక్షిలో అంటే మసిబూసి మారేడికాయ ఎలా చేస్తారో నేను సింపుల్గా వివరిస్తా. సాక్షిలో ఇంత పెద్ద కథనం రాశాడు కదా, ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ రాయలా. ఇక్కడెక్కడా కూడా 2025 జనవరిలో దొంగతనం జరిగిందని రాయలా. ఎందుకని రాయలేదు అంటే 2025 జనవరిలో దొంగతనం జరిగితే 2026 మార్చిలో వార్త రాయటం ఏంట్రా యాబ్రాస్ ఎదవా అని చెప్పి మొహం మీద కాంట్రింగ్ చూస్తారు. కాబట్టి వీడు తెలివైనోడే కాబట్టి ఇక్కడెక్కడ కూడా రాయలా. చూడండి ఏం రాశారు. కానుకలు గోవింద పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి విలువైన బంగారం వెండి కానుకల చోరీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలని రాశాడు. కానీ ఈ పెంచలయ్యను తీసుకొచ్చింది ఎవడనేది రాయలా. అంటే భూమాన కరుణాకర్ రెడ్డి భూమాన కరుణాకర్ రెడ్డికి లంచం ఇచ్చి ఉద్యోగం పొందిన వ్యక్తి కూటమి వచ్చిన తర్వాత దొంగతనాలు చేశాడు, కానీ పాపం భూమాన కరుణాకర్ రెడ్డి హయాంలో చేయలేదంట. అరే నేను గతం నుంచి దొంగతనాలు చేస్తున్నానని దొరికిన పెంచలయ్యే ఒప్పుకున్నాడు. పోనీ 2025లో జరిగిందని నువ్వు ఎక్కడా ఎందుకు రాయలా సాక్షి? ఎందుకు రాయలేదంటే కాంట్రింగ్ చూస్తారు. పైగా దేవదేవుడు భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు అని చెప్పి 3 లక్షల రూపాయల లంచం తీసుకుని ఉద్యోగం ఇచ్చినటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడటం. అది నేను చెప్పింది కాదు, స్వయంగా టీటీడీ చైర్మన్నే చెప్పాడు. నేను అది కూడా మీకు చూపిస్తా. బంగారు దుకాణాల్లో ఆభరణాల మార్పిడి, బ్యాంకుల్లో తాకట్టు, పెంచలైపై కేసు, వెంటనే బెయిలు, అత్యవసర రికవరీ, ఆ తర్వాత దర్యాప్తు గప్చిప్పు, పెంచలయ్యతో పాటు పెద్ద ముఠా ఉండొచ్చన్న అనుమానాలు. వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే పెంచలయ్యను అరెస్టు చేశారు, రిమాండ్కు పంపారు, జైల్లో ఉన్నాడు. కొంతకాలం తర్వాత బయటకు వచ్చాడు. స్టిల్ ఆ కేసు నడుస్తూ ఉంది. ఈ దొంగతనం కేసు నడుస్తూనే ఉంది. కానీ గతంలో పరకామణిలో దొంగతనం చేస్తే వైసీపీ ఏం చేసింది?
వైసీపీ ఏం చేసింది? లోక్ అదాలత్లోకి వెళ్ళి కేసుని రాజీ చేసుకుంది. హైకోర్టు కూడా సీరియస్ అయింది. దేవుడి సొమ్ములు ఎవడో కొట్టేస్తే కేసు పెట్టాల్సిన ప్రభుత్వము అధికారులు వెళ్ళి రాజీ చేసుకోవడం ఏంది, టీటీడీ రాజీ చేసుకోవడం ఏంటి, దీని వెనక కుట్రకోణం ఉంది విచారణ చేయాలంటే. అప్పుడు మళ్ళీ సిట్ ఏర్పాటు చేసి దాని మీద విచారణ చేస్తున్నారు. దాని మీద విచారణ చేసే కొంది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం 2025లో జరిగిన ఘటన జరగటం తప్పని అంట్లా. ఎవరి హయాంలో జరిగినా తప్పే. కానీ తరువాత ఏం యాక్షన్ తీసుకున్నాం? కూటమి ఏం చేసింది? ఆ బంగారం మొత్తం స్వాధీనం చేసుకోవడంతో పాటు జైలుకు పంపి ఆ వ్యక్తి మీద కేసు కొనసాగిస్తుంది. మనమేం చేసాం? ఆ వ్యక్తి దగ్గర కొంత డబ్బు గుంజేసి, అతడు కొట్టేసిన ఆస్తిలో కొంత డబ్బు గుంజేసి కేసుని లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేసే ప్రయత్నం చేశాం. దానికి సాక్షిగా ఉన్నటువంటి అప్పుడు కేసు పెట్టినటువంటి అధికారి విచారణకు వస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయి చనిపోవడం. మరి అది ఎలా జరిగిందో ఆ దేవదేవుడికే తెలియాలా. కానీ ఇక్కడ అలాగేం జరగల. దీని అసలు విషయాలు ఏంటో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఫస్ట్ టీటీడీ ఇచ్చినటువంటి వివరణ. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పరకామణిలో బంగారం దొంగతనంపై సాక్షి కథనం పూర్తిగా అసత్యం. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో భారీ స్థాయిలో దొంగతనం జరిగిందని ఈ రోజు సాక్షి దినపత్రికలో పరిచితమైనటువంటి కథనం పూర్తిగా అసత్యం. వాస్తవాలను వక్రీకరించి రాసిన ఈ కథనాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తుంది. వాస్తవానికి 2025 జనవరి 11న పరకామణిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థకు చెందినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయినటువంటి పెంచలయ్య అనే వ్యక్తి 100 గ్రాముల బిస్కెట్ను అపహరించేందుకు ప్రయత్నించినప్పుడు టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదై అన్ని ఆధారాలతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం విచారణలో ఉంది. ఈ ఘటనను వక్రీకరించి కోట్ల విలువైన బంగారం మాయమైందన్నట్లు ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారం అని చెప్పడం జరిగింది. దీనికి ఇంకా మరికొన్ని ఆధారాలు నేను చూపిస్తా. ఇది చూడండి. ఇది జనవరి 14న వచ్చినటువంటి హెడ్డింగ్ ఇది. సో ఒక వ్యక్తిని తిరుమలలో పట్టుకున్నారు అని చెప్పి రాశారు కదా. సో చూడండి ఇక్కడ, he has been in charge of the gold storage room at పరకామణి for 2 years. ఈ వార్త ఎప్పుడు వచ్చింది? 2025లో వచ్చిన వార్త ఇది. 2025లో వచ్చిన వార్తలో 2025 జనవరిలో వచ్చింది. 2025 జనవరిలో వచ్చిన వార్తలో ఏమి రాశారు? అతడు 2 సంవత్సరాల నుంచి గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు అని చెప్పి, పరకామణిలో గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా ఉన్నాడని చెప్పి రాశారు. అంటే 2025లో వచ్చిన వార్తలో 2 ఏళ్ళని రాశారు. అంటే 2023 నుంచి కూడా గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా ఉన్నాడు. కరెక్టే కదా? 2023 నుంచి 24 మిడిల్ వరకు కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు? నేను అడుగుతున్నా, టీటీడీ చైర్మన్గా ఉన్నది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి కాదా? మరి ఈ పెంచలయ్యను గోల్డ్ స్టోర్ చేసే ఈ రూమ్కి ఇన్ఛార్జిగా చేసింది భూమన కరుణాకర్ రెడ్డా కాదా? నేను అడుగుతున్నా. పరకామణిలో గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా చేసింది ఎవరు? ఇక్కడ రాశారు చూడండి, 2 years నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడని రాశారు ఇక్కడ న్యూస్లో. అంటే 2023 నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే ఒక ప్రీ ప్లానెడ్ ప్రకారం భూమన కరుణాకర్ రెడ్డి గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా పెట్టాడా లేదా కదా? మరి ఇవన్నీ ఎందుకు చెప్పు? భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఉద్యోగిని నియమించింది నేనే, ఆ గోల్డ్ స్టోరేజ్కి ఇన్ఛార్జిగా నియమించింది నేనేనని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు చెప్పడు? సాక్షిలో ఎందుకు రాయరు? ఉద్యోగిని నియమించింది ఎవరు? గోల్డ్ స్టోరేజ్కి ఇన్ఛార్జిగా నియమించింది ఎవరు? సాక్షిలో ఎందుకు రాయరు? అంటే ఈ రోజు మీకు అవసరం వచ్చింది కాబట్టి ఆ రోజు వాడుకున్నారు. అసలు అప్పుడే జాయిన్ అయిన వ్యక్తిని ఇన్ఛార్జిగా ఎలా పెట్టారా నాకు అర్థం కావట్లా. అప్పుడే జాయిన్ అయినటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సాధారణంగా ఇన్ఛార్జిగా పెట్టాలంటే అయితే హై క్యాడర్ అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అట్లీస్ట్ ఒక 10-15 ఏళ్ళు నమ్మకంగా పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి. నువ్వు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఇన్ఛార్జిగా పెట్టిన దిక్కుమాలిన చరిత్ర నీది కదా. నువ్వు గోల్డ్ స్టోరేజ్ అంటే దొంగ చేతిలో తాళాలు పెట్టినట్టుగా గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా నువ్వు పెట్టి ఈ రోజు కూటమి హయాంలో 2024 నుంచి అని రాశాడు. చెప్పాడా పెంచలయ్య నేను ఎప్పటి నుంచో దొంగతనం చేస్తున్నానని? పెంచలయ్య ఒప్పుకున్నాడు. దీనికి ఎంత లంచం తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చాడు చూడండి ఒకసారి. పరకామణి నిందితుడు భూమన కరుణాకర్ రెడ్డి మనిషే 3 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇచ్చాడు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతున్నాడు. 2024 నుంచే దొంగతనాలు చేస్తున్న పెంచలయ్య అని చెప్పి, ఈ 2024 నుంచి దొంగతనాలు చేస్తున్నారని మీరు నేను చెప్పడం కాదు, దొరికినప్పుడు విచారణలో పెంచలయ్య చెప్పిన మాట అది. అంటే వైసీపీ హయాంలో విజిలెన్స్ వ్యవస్థ నిద్రపోయింది.
కొంతమంది అధికారులు ఆ సొమ్ముకి అలవాటు పడి పెంచలయ్య దోచుకున్న సొమ్ములో కొంత వాటా తీసుకుని ఆ రోజు పెంచలయ్యను పట్టుకోకుండా వదిలేశారు. ఈ రోజు సాక్షిలో కథనం రాశారు, దిక్కుమాలిన చరిత్ర మీది. పెంచలయ్యను పెట్టింది మీరు, గోల్డ్ స్టోరేజ్కి ఇన్ఛార్జిగా పెట్టింది మీరు, గోల్డ్ స్టోరేజ్ రూమ్కి ఇన్ఛార్జిగా పెట్టింది మీరు, లంచం తీసుకున్నది మీరు, ఈరోజు ఆరోపణలు చేసేది కూడా మీరే. కానీ విచిత్రం ఏంటో తెలుసా, పకడ్బందీగా నిఘా పన్నింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం, వచ్చిన తర్వాత పట్టుకున్నది కూటమి ప్రభుత్వం, తర్వాత జైలుకు పంపి కేసు నడిపిస్తున్నది కూటమి ప్రభుత్వం. అంటే మీ హయాంలో దర్జాగా దొంగతనాలు చేసిన వ్యక్తి ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత దొరికిపోయేసరికి దాన్ని ఏళ్ల మీద నెట్టే ప్రయత్నం. మీలాగా కేసు రాజీ చేసుకోలేదే, మీలాగా బెదిరించి అతని ఆస్తులు రాయించుకోలేదే ఎవరు. కేసు న్యాయస్థానాల్లో నడుస్తుంది, న్యాయస్థానంలో లీగల్గా అతనికి బెయిల్ వస్తే దానికి ఎవరు బాధ్యులు? 43 కోట్లతో చేసిన జగన్మోహన్ రెడ్డికే బెయిల్ వచ్చింది, మర్డర్ చేసిన వాళ్ళకి బెయిల్ వస్తుంది. అది న్యాయస్థానాల పరిధిలో అంశం కదా, దానికి కూటమికి ఏంటి సంబంధం? కూటమికి ఏంటి సంబంధం? మీరు పెట్టిన కేసులో కనీసం ఛార్జ్ షీట్లు కూడా కరెక్ట్గా వేయలేదు కదా. ఎందుకని? అతని దగ్గర 100 కోట్లలో ఒక 100 కోట్ల ఆస్తులు మీరు రాయించేసుకుని ఒక 15 కోట్లు మాత్రం టీటీడీ పేరు మీద రాయించినట్టుగా డ్రామాలాడి రాజీ చేసుకున్నారు. తర్వాత ఆ వ్యక్తి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అది మీ చరిత్ర. ఏకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చే వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడో దేవదేవుడికి వైసీపీ వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు అది.